హలో అందరికీ హ్యాపీ ఉగాది. అంటే నేను వీడియో అప్లోడ్ చేసేసరికి ఉగాది అయిపోతుంది అనుకోండి. కానీ ఈ సంవత్సరం అంతా మన తెలుగు సంవత్సరం గడిచిపోయేంత వరకు ఉగాది జరుపుకునే ఉండాలి కదా మనం. సో న్యూ ఇయర్లోకి ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం అన్నమాట తెలుగు క్యాలెండర్ ప్రకారం. సో ఈరోజు ముచ్చట్లు ఏంటంటే, మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మా బుడ్డి పాపని ఎలా రెడీ చేసాము, ఇంకా ఈరోజు ఒక కొత్త వంటకం. అంటే మీకు కొత్తనో కదా నాకు తెలీదు, నాకైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవరకు కొత్తనే. సో తెలంగాణ స్టైల్లో చల్ల చెరువు ఎలా చేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వీకెండ్లో ఏమేమి విశేషాలు, అంటే వీకెండ్ మొత్తం పండుగ కదా, ఆ విశేషాలు, చిన్న పాపని ఎలా రెడీ చేశాను, ఉగాది పచ్చడి ఎలా చేశాను అనేది ఈరోజు చూద్దాం వీడియోలో. అయితే ఇంకా పొద్దున్నే 6 గంటలకు లేచాం. మామూలుగా లేచి తొందర ఇంకా మా పనులు పూర్తి చేసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వంట చేయాలని డిసైడ్ అనుకున్నాము. అయితే నేను మాత్రం ఇక్కడ పచ్చడి ఒకటే చేద్దామని ప్రిపేర్ అవుతున్నాం అనమాట. టైం గడుస్తుంది రోజు కంటే ఈరోజు ఏంటో వద్దన్నా కానీ టైం పెరగడుతూనే ఉంటుంది. రోజేమో అసలు గడవదు. మనం ఎంత తొందరగా బయలుదేరాం అనుకుంటే అంతే అండి, ఇలా జరుగుతుంది ప్రతిసారి. మీకు కూడా అలానే జరుగుతుంది. సో పండగ అంటే మనం ఫస్ట్ షాపింగ్ చేస్తాం కదండి, పూలు అవి ఏమైనా వస్తువులు, వండుకునే వస్తువులు అన్నీ కొత్త ఐటమ్స్ తెచ్చి చేసుకోవాలి. ఏంటండి పూలు అంత రేటు ఉన్నాయి, అసలు బంతి పూలు దొరకనే లేదు. ఒక మూర అమ్ముతాడంట వాడు, మూర ఎంత 50 రూపాయలు చెప్పాడు. ఆ మూరలో 4-5 ఒక 6-7 పూలు వస్తాయి అంతే. అంటే 6-7 పూలు 50 రూపాయలు పెట్టి తీసుకోవాలన్నమాట. ఇవన్నీ పనిచేసి ఏదో పూల వ్యాపారం పెట్టుకున్నా అయిపోయేది. ఒక పండుగకి పెట్టుకున్నాం అంటే కొంచెం ఆదాయమైన వచ్చేది. చాలా ఘోరంగా అయిందనమాట. ఆ పూలు కూడా కష్టం మీద దొరికింది, ఆల్రెడీ కట్టింది. అది కూడా 80 రూపీస్ ఇచ్చాడు మాకు అంతే. అంటే మరి ఒక మూర కాదు, 2-3 మూరలు వచ్చేలా తీసుకున్నాం, మరీ మోసపోకుండా. బంతిపూలు నార్మల్గా కాస్తాయి కానీ ఎందుకు మరి లేవంటున్నాడు మాకు తెలీదు. మొత్తం వెతికి లాస్ట్ ఒకటి కట్టాము. ఇంకా కుళ్ళ పూలు కొన్ని దేవుడి కోసం తీసుకొని వచ్చాము అంతే. అయితే ఇంకా మా బుడ్డి పాపకి చూడండి ఎలా రెడీ చేస్తాము. మనం అంటే ఫాస్ట్గా రెడీ అయిపోతాం, ఒక 10 మినిట్స్. నేను అంతకంటే ఎక్కువ తీసుకుని ఒక్కరికే రెడీ చేయలేను రా బాబు అంటే ఇద్దరు ఊడిపడ్డారు నాకైతే. ఇద్దరికి రెడీ చేయాలనడం అంటే నాకు చాలా చిరాకండి. ఏదో రెడీ అవ్వాలంతే సింపుల్గా. కానీ ఇంకా పిల్లలు ఇంకా క్యూట్గా రెడీ చేయాలంటే మనం కొంచెం టైం తీసుకోవాలి. ఈ పాప లేచిందంటే అస్సలు కదులుతూనే ఉంటుంది, బొట్టు పెట్టడానికి మాత్రం అస్సలు కుదరదు. సరే పడుకున్నాకనే పెడదాం. మీ పంచాంగం మీరు తెలుసుకున్నారా అండి? నేను తెలుసుకోవద్దు అనుకుంటేనే తెలుసుకుంటాం. ఇంకా అది చూసేసరికి మనకున్న హోప్స్ కూడా అవుతాయి, అంత దరిద్రంగా చెప్తారు ఒక్కొక్కసారి. సో ఇక అవి పట్టుకొని మనకి ఏది జరగకపోయినా అమ్మ ఇది కాదు అని మైండ్ సెట్తోనే ఉంటాం అనమాట. మామూలుగా వినకపోతేనే బెస్ట్. సో మంచిగా చెప్తే మనకి ఓకే, ఇంకా చెప్పానంటే అంతే. మీరు తెలుసుకున్నారా? మీది కూడా ఎలా ఉందండి? మంచిగానే ఉందని హోప్ చేస్తున్నాను. సో ఇయర్ అందరికీ మంచిగానే జరగాలని, నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలని, నేను ఫేమస్ అయిపోవాలని కోరుకుంటున్నాను. సరే, అయితే ఈ పట్టులంగా తొట్లప్పుడే తీసుకున్నాం పాపకి. అయితే అదే వేస్తున్నాం అనమాట. రెడీమేడే తీసుకున్నాం, కుట్టించలేదు. బట్ట కొని కుట్టేసరికి దాని రేటు ఎలా ఒక 3000-4000 వరకు వెళ్ళిపోతుంది. సో రెడీమేడే బెస్ట్, నేనైతే ప్రిఫర్ చేసేది. ఇది ఎంత మినిమం ఒక 1000 వేసుకొని 1000 అయింది. 1000 వేసుకొని కాదు 1000 అయింది యాక్చువల్గా. సో అంటే మనం బట్ట తీసుకొని కుట్టడానికి కూడా కూలీ తీసుకుంటున్నారు, ఇలా మంచిగా నీట్గా కుట్టడానికి. సో మీరు కూడా రెడీమేడే ప్రిఫర్ చేయండి, బెస్ట్ ఆప్షన్. ఇంకొకటి, ఈ బ్లౌజ్ కొంచెం పెద్దగా అయింది. కింద మీకు చూస్తే ఇలా పళ్ళు ఇవి ఇట్లా సపరేట్ వచ్చినాయి కదా కటింగ్స్. సో అవన్నీ ఏం చేశాను అంటే నేను లోపలికి తోసాను. లోపలికి తోయడం వల్ల ఏమైంది, అది షార్ట్ అయిపోయింది. లంగా కొంచెం పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇట్లా తోసేసాను మొత్తం లోపలికి. సో అలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది, లంగా పెద్దగా అనిపిస్తుంది. ఇవి పిల్లలు పెద్దగా అయిపోతారు కదా, ఎన్ని రోజులు రావు. సో కొంచెం పెద్దది తీసుకుంటే బెస్ట్, మీరు యూస్ అవుతుంది ఒక 2 ఇయర్స్ వరకన్నా. సో ఇంకా మనం పచ్చడి ప్రిపరేషన్లోకి వచ్చేస్తే, చింతపండు నానబెట్టేసాను, బెల్లం తురుకున్నాను, మామిడికాయల చిన్న ముక్కలు చేశాను. తురిమి వేయడం కంటే ఇలా చిన్న ముక్కలు చేసేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్, అది వస్తుంటే నమలడానికి. ఇంకా వేపాకు పూత నాకు కొంచెం దొరికింది.
సో అదే ఇంకా తీస్తున్నాను. చింతపండు రసం కొంచెం వేసి బెల్లం ఎలా అంటే థిక్ వేసుకున్నాను అనుకో టేస్ట్ బాగుంటుంది. పులుపు బెల్లం 2 సరిపోతాయి. ఇక్కడ మనకి ఎన్ని ఐటమ్స్ కావాలి, టోటల్ 7 ఐటమ్స్. ఇవి గసగసాలు అవేంటో చిరంజీవి సీడ్స్ ఏదో అన్నారు, నాకు తెలియదు సరిగ్గా. నేను కొత్తగా వింటున్నా, మీకు అందరు తెలిసే ఉండొచ్చు ఎందుకంటే మీరు నాకంటే ఇంటెలిజెంట్ ఫెలోస్ కాబట్టి. నెక్స్ట్ క్యాషు ఇవన్నీ వేసాము. కొబ్బరి వేయడం మర్చిపోయాను, కొబ్బరి వేస్తారంటే మా అత్తమ్మలు చెప్పారు. సో ఇలా చింతపండు రసం పిండేసుకోండి. అంటే నేను కొంచెమే, మళ్ళీ అక్కడ వెళ్ళి తాగుతాం మా అత్తమ్మల ఇంటికి వెళ్ళి. సో మా వరకు కొంచెం దేవుడి కోసం ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇలా బెల్లం ఎక్కువేసుకోండి. సో ముక్కలు అంటే ఎంత క్వాంటిటీకి తగ్గట్టు అన్ని ముక్కలు వేసుకున్నాను అనమాట నేను. బాగానే టేస్ట్గా వచ్చింది నాకైతే. అంటే టేస్ట్ చూడొద్దు కదా మనం ముందే, కానీ నేను బ్రెయిన్ యూస్ చేసి దేనికి ఎంత కావాలో దాని తగ్గట్టు వేసాను. అయిపోయిన తర్వాత మాకు టేస్ట్గా అన్నీ ఒకసారి వేసుకోండి. నేను మిరియాల పౌడర్ వేయలేదు, ఇంకా ఘాటు పాప కూడా వేస్తాను కదా, అందుకే. కారం ఇంకా సాల్ట్ అయితే వేసాను, సాల్ట్ ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ వేసాను, కారం తప్ప. సో అన్నీ చేత్తో మిక్స్ చేసుకుంటే చాలా మంచిగా, స్పూన్తో కంటే చేత్తో బాగా పిండి పిసికి పులుపు చేసి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మన దేవుడికి సమర్పిస్తున్నాం అన్నమాట. సో ఇది మన ఉగాది పచ్చడి విశేషం. సో దేవుడికి పెట్టి ఆరగించాం, బాగుంది. ఇది సండేనే కానీ పండుగ కాబట్టి ఈరోజు మనం చల్లచాయ్ చూపించబోతున్నాం. ఇందులో పెరిగేసి చాలా బాగా బీట్ చేయండి, తర్వాత శనగపిండి వేయండి. నేను అవన్నీ చూపించడం మర్చిపోయాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మిక్సీ జార్లో కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి. మీరు సాల్ట్ డైరెక్ట్గా మజ్జిగలో వేసుకోవచ్చు, ఇందులో వేసి కూడా మిక్స్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మిక్స్ తర్వాత అందులో యాడ్ చేస్తాం కాబట్టి. ఏదైనా ఒకసారి వేసుకోండి. దాన్ని బాగా మిక్సీ పట్టించి ఓన్లీ వాటర్ వేయకుండా మిక్సీ పట్టండి. సో అలాగా మజ్జిగలో వాటర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ అందులో వేసేయచ్చు. చూడండి ఇలా పొడిగా ఉంటేనే బెస్ట్, మంచిగా నములుతుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కూడా. సో ఇలా ఇవన్నీ వేసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. అందులో అంటే పోపుకి మేము పోసు అంటాం, పోపు అంటారు కదా మామూలుగా, పోసు కోసం రెడీ చేసుకోండి. కొద్దిగా ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ క్వాంటిటీకి తగ్గట్టు. నేను ఒక కర్డ్ ప్యాకెట్ అంటే అందులో కొంచెం తక్కువ చేసి మిగతా అంతా కర్డ్ వేసాను, 1/2 లీటర్ కర్డ్ ప్యాకెట్లో. సో ఇప్పుడు పోసు కోసం మనము ఆవాలు, కరివేపాకు ఇంకా ఎండుమిర్చి ఈ 3 వేసి పోసు ప్రిపేర్ చేయండి. దాని తర్వాత మనకి ఉన్నది కదా మజ్జిగ సైడ్కి ప్రిపేర్ చేసుకున్నాం, అది వేసేసి కలుపుతూనే ఉండండి. కలపడం మాత్రం ఆపకండి, ఎందుకంటే పెరుగు పగిలిపోయే ఛాన్సెస్ ఉంది. నేను ఇక్కడ స్టవ్ బంద్ చేసి మరీ పోసా, పెరుగు స్టవ్ బంద్ చేసి పోసా కాబట్టి మర్చిపోయి స్టవ్ బంద్ చేసి అట్లనే తిట్టుకున్నా కొంచెం సేపటి వరకు. నేను మర్చిపోయాది, తర్వాత గుర్తొచ్చింది ఏంటి అలానే ఉంది కదా స్టవ్ ఆన్ చేయాలని చూస్తే కింద స్టవ్ ఆన్ చేయలే. సో అదనమాట సంగతి. ఇలా మధ్యలో పసుపు వేసుకోండి. పసుపు మనం మజ్జిగ బీట్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. పసుపు కలుపుకోండి, కొద్దిగా కలర్ వస్తుంది కదా. మామూలుగా పోస్ట్లో అంటే పసుపు వేస్తాం కాబట్టి వేసుకోండి ఇష్టం. సో సాల్ట్ టేస్ట్ చూసుకోండి ఎంత కావాలంటే అంత, ఎందుకంటే మళ్ళీ బజ్జీలో కూడా కొద్దిగా సాల్ట్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు బజ్జీలు కోసం ప్రిపరేషన్ అనమాట. బజ్జీలు ఎంత అంటే మరీ ఎక్కువ వేసుకోకండి, మొత్తం బజ్జీలు ఉండేటట్టు. కొంచెం మజ్జిగ ఇంకా బజ్జీలు 2 ఈక్వల్ క్వాంటిటీలో వచ్చేలా మనం వేసుకొని కలుపుకొని తినేలాగా. అంటే ఒక చిన్న కప్పు బజ్జీ పిండి ఒక 10 బజ్జీల వరకు వచ్చేటట్టు వేసుకోండి. అంటే తినే క్వాంటిటీని బట్టి, మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఒక్కరు ఎన్ని తింటారు. సో అందులో మామూలుగా బజ్జీ పిండి ఎలా ప్రిపేర్ చేస్తాం, సాల్ట్, సోడా ఇంకా కారం వేసి 3 వేసి కలుపుకోండి. ఇదేంటంటే తిక్కుగా కలుపుకోకండి, లూజ్గా ఉండాలి పిండి, చాలా లూజ్గా. బజ్జీలు పొంగాలి. ఇప్పుడు మీరు తిక్కుగా కలుపుకున్న పొంగినా కానీ ఆ బజ్జీలు మనము చల్లేసేసరికి కొద్దిసేపటికి గట్టిగా అయిపోతాయి. సో అలా కాకుండా ఏం చేయాలంటే లూజ్గా ప్రిపేర్ చేసుకోండి. అవి పొంగిన చల్లచారులు వేసిన అవి ఉబ్బుతాయి అన్నమాట పైకి. సో ఉబ్బి సాఫ్ట్గా ఉండి మీకు మంచిగా తినడానికి ఈజీగా ఉంటుంది.
అట్లనే మనం గ్యాస్ మీద పెట్టాం కదండి చల్లచారు, ఒకసారి మిక్స్ చేసి రావాలి మళ్ళీ మనం అది మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే అది కోడు పగిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. సో అది కూడా గుర్తుపెట్టుకొని మిక్స్ చేయండి కలుపుకొని. చూడండి స్టవ్ ఇంకా ఆఫ్ చేసాను అప్పటికి. చూడండి ఎలా చేస్తున్నాను టెన్షన్లో. తర్వాత నాకు గుర్తొచ్చింది, మీరు అలా ఆఫ్ చేసి పెట్టుకోకండి, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. మీరు పని చేసి పోసిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కలుపుకొని దాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా బజ్జీల పిండి ప్రిపేర్ చేయండి. చూడండి లూజ్గా నేను ఎలా చూపిస్తున్నాను. స్పూన్తో ఒకసారి దాని కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి, ఎలా జారుడుగా ఉండాలో స్పూన్తో చెక్ చేసుకోండి. ఇలా ఇంకొంచెం కూడా ఆర్డర్ వేసుకోవచ్చు, ఇలా జారుడుగా ఉండాలన్నమాట వేసేటప్పుడు కూడా. తర్వాత ఆన్ చేశాను, తర్వాత అనమాట ఇది ఆన్ చేసిన తర్వాత ఇలా అయింది. ఎంత 10 minutes వరకు అనుకోండి, 10 minutes వరకు కలుపుతూ మంచిగా కొంచెం థిక్గా ఇలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం బజ్జీలు వేసుకోవచ్చు. అయితే ఇంకా ఇది నేను ప్యారలల్గా అన్నం కూడా చేసేస్తాను అన్నమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అండి, నేను ఆయిల్ కొద్దిగానే యూస్ చేస్తాను. సో చూడండి ఇలా జారబెట్టాలి బజ్జీలు అలా లూజ్గా. సో దానివల్ల ఏమవుతుందంటే మంచిగా ఉబ్బుతాయి మీకు బజ్జీలు. నేను పైనుంచి కూడా చూపిస్తాను, పైన యాంగిల్ నుంచి కూడా ఉడికేటప్పుడు. ఇది మా పాప తీసిన యాంగిల్ అన్నమాట వీడియో. ఇలా వేసుకోవాలన్నమాట, అలా ఉబ్బుతాయి అన్నమాట బజ్జీలు సాఫ్ట్గా. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఉడికినట్టు, కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసి మనం పక్కన పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకోవాలన్నమాట. ఇవి ఇలా వేసుకొని దాన్ని కొంచెం కలిపి నానబెట్టాలన్నమాట. మంచిగా ప్రెస్ చేసి నానుతాయి కొంచెం సేపు. అలా నానిన తర్వాత ఇలా లాస్ట్గా ఐటమ్ ఇలా రెడీ అవుతుంది. ఈజీ అనమాట, ఒక 10 నిమిషాలు అయిపోతుంది. ఎండాకాలం మీకు ఏం ఆప్షన్ లేనప్పుడు ఇలా వేసుకొని తినొచ్చు, సపరేట్గా బజ్జీ చేయకుండా. ఇది ఒక ఐటమ్ లాగా అనమాట, మన వెజిటబుల్స్ లాగా అనమాట ప్రిపరేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్లో చెప్పండి మీకు నచ్చిందో లేదా, లేకపోతే ఎలా వచ్చింది అనేది. ఒకవేళ ట్రై చేస్తే ఇంకా తర్వాత ఏం చేసిన, కొద్దిగా ఫోటోషూట్ తీసిన అనమాట, బేబీస్ ఇద్దరికి తీసిన. ఇలా మామిడాకులు పెట్టి ఉగాది పచ్చడి కూడా పెట్టాను అనమాట మధ్యలో. ఇంకా ఇయర్లో 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది పేరెంట్స్కి అని ఒక ఆయన వీడియో చెప్పాడు, కానీ ఆ వీడియో ఎక్కడ దొరకనే లేదు. మళ్ళీ చూద్దాం మరి అది ఎంతవరకు నిజమో. మాకు మంచి జరగాలంటే మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, దానివల్లే మాకు భరోసా వస్తుంది. సో అందుకే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆయన అన్నమాట నిజం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూస్తే